పాస్ట్ పర్ఫెక్ట్ చూద్దాం. ఓకే సార్. Okay, past perfect tense. ఓకే సార్. Let's see past perfect. So what is this tense? Past perfect tense. So how we can use? ఏ రకంగా మనం ఈ టెన్స్ ని యూజ్ చేయొచ్చో చూద్దాం. This tense is used for two actions which completed in the past simultaneously. ఈ యొక్క టెన్స్ ని మనం పాస్ట్ లో రెండు పనులు ఒకేసారి ఒకదాని తర్వాత ఒకటి, అంటే ఒకేసారి అంటే ఒక పని జరిగిన తర్వాత ఒకటి, రెండు పనులు పూర్తయినప్పుడు ఎలా యూజ్ చేయాలో ఇందులో మనం యూజ్ చేయొచ్చు అనమాట. సో ఎలాగో చూద్దాం. అంటే టూ యాక్షన్స్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్, రెండు పనులు పూర్తయినాయి పాస్ట్ లో. ఎలా పూర్తయినాయి? సిమల్టేనియస్లీ, అంటే వన్ ఆఫ్టర్ వన్, ఒకదాని తర్వాత ఒకటి. ఓకే, అటువంటి సమయంలోనంట ఫస్ట్ యాక్షన్ ఎందులో ఉండాలంట? ద ఫస్ట్ యాక్షన్ మస్ట్ బి ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉండాలన్నమాట. అంటే స్ట్రక్చర్ ఎందులో ఉండాలి? హ్యాడ్ ప్లస్ V3 లో. అలాగే మరి సెకండ్ యాక్షన్ ఎందులో ఉండాలంట? సింపుల్ పాస్ట్ లో ఉండాలి. అంటే ఎందులో ఉండాలి? V2 లో ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, when I went to railway station, the train had already left. చూడండి ఎగ్జాంపుల్ ఏంటో. నేను స్టేషన్ కి వెళ్ళేటప్పటికి ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్, ట్రైన్ వెళ్ళిపోయింది. అంటే రెండు పనులు జరిగినాయి. ఏంటవి? నేను స్టేషన్ కి వెళ్ళడం జరిగింది, ట్రైన్ వెళ్ళిపోవడం జరిగింది. ఈ రెండిట్లో ఏది ముందు జరిగింది? నేను వెళ్ళడం ఫస్టా, ట్రైన్ వెళ్ళిపోవడం ఫస్టా? ట్రైన్ వెళ్ళిపోయాక వచ్చాం కాబట్టి ట్రైన్ వెళ్ళడమే ఫస్ట్. సో అందుచేత ఇక్కడ ఫస్ట్ యాక్షన్ అని రాశాను. ఓకే, నేను వెళ్ళడం అనేది సెకండ్ యాక్షన్. ఓకే, ఫస్ట్ యాక్షన్ ఎందులో ఉండాలంట? ఇక్కడ మనం చదివిన దాన్ని బట్టి ద ఫస్ట్ యాక్షన్ మస్ట్ బి ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్, విచ్ మీన్స్ హ్యాడ్ ప్లస్ V3. ఎందులో ఉండాలి? ఫస్ట్ యాక్షన్ అంట హ్యాడ్ ప్లస్ V3 లో ఉండాలి. మరి సెకండ్ యాక్షన్ ఎందులో ఉండాలంట? V2 లో ఉండాలి. ఓకే, దీని ప్రకారం మనం రూల్ నెంబర్ 1 ఏంటో తెలుసుకున్నాం. ఇది రూల్ నెంబర్ 1 అన్నమాట. అంటే రెండు పనులు పాస్ట్ లో ఒకదాని తర్వాత వన్ ఆఫ్టర్ వన్ జరిగినప్పుడు ఎలా అనేది ఇదన్నమాట. సో స్ట్రక్చర్ ఇక్కడ దీంతో, అంటే ఈ టెన్స్ లో మనం చెప్పాలి అంటే రెండు పనులు జరిగినప్పుడు చెప్పాలంటే ఇదిగోండి, ఈ 3 కీవర్డ్స్ తీసుకుని ఉపయోగించాలి. ఏంటంటే అవి వెన్, ఆఫ్టర్, బిఫోర్. అంటే ఈ మూడిట్లో ఏదో ఒకటి తీసుకొని మనం చెప్పొచ్చు. ఓకే, అంటే అదే సెంటెన్స్ ని 3 రకాలుగా చెప్పొచ్చు ఒకటే మీనింగ్ తో. మీనింగ్ ఏమి డిస్టర్బ్ అవ్వదు. నో డిస్టర్బెన్స్ టు ద మీనింగ్. వి కెన్ యూజ్ ఎనీ ఆఫ్ దెమ్. అంటే ఈ మూడిట్లో ఏదైనా ఉపయోగించవచ్చు. వెన్ ఉపయోగించుకోవచ్చు, ఆఫ్టర్ ఉపయోగించుకోవచ్చు, బిఫోర్ యూజ్ చేయొచ్చు. ఏది యూజ్ చేసినా పర్వాలేదు. ఓకే, సో ఇది స్ట్రక్చర్ అన్నమాట. వెన్ స్ట్రక్చర్ ఏంటి అంటే వెన్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ సంథింగ్ కామా
సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ సంథింగ్. ఇది ఓకే స్ట్రక్చర్ అన్నమాట. ఓకే సార్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెంటెన్స్ చూడండి. ఈ సెంటెన్స్ ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను నేను. ఓకే సార్. దీనికి అసోసియేట్ చేద్దాం. ఇదిగోండి వెన్ ప్లస్ సబ్జెక్ట్. ఇదిగోండి వెన్, ఇదిగోండి వెన్, ఇదిగోండి సబ్జెక్టు, ఓకే సార్. V2, ఇదిగోండి V2, ఇదిగోండి సంథింగ్, ఇదిగోండి ఇదంతా సంథింగ్ 2 గురించి. తర్వాత కామా, ఇదిగోండి కామా, ఇదిగోండి సబ్జెక్టు, ఇదిగోండి ది ట్రైన్ సబ్జెక్టు, హ్యాడ్ ప్లస్ V3, ఇదిగోండి హ్యాడ్ ప్లస్ V3, హ్యాడ్ లెఫ్ట్, ఓకే ప్లస్ సంథింగ్. సో ఇది అన్నమాట. ఈ రకంగా మనం ఈ టెన్స్ ని చెప్పొచ్చు. మరి అదే విధంగా ఆఫ్టర్ తీసుకున్నట్లయితే, ఓకే మనం ఓకే సార్. ఇదే సెంటెన్స్ ని ఆఫ్టర్ తీసుకున్నట్లయితే ఎలా రాయొచ్చో చూద్దాం. సేమ్ సెంటెన్స్ ని ఆఫ్టర్ తీసుకుంటే ఎలా రాయొచ్చు. ఓకే సార్. సో ఆఫ్టర్ తో ఎలా రాయాలంట? ఆఫ్టర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ సంథింగ్. ఈ రెండిట్లో ఏది ఈ పార్టా హ్యాడ్ ప్లస్ V3 ఉన్న పార్ట్? ఈ ఫస్ట్ పార్టా సెకండ్ పార్టా? ఇది సెకండ్ పార్ట్. సో ఈ సెకండ్ పార్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి ఆఫ్టర్ తర్వాత. ఓకే సార్. ఆఫ్టర్ ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ కామా I went to రైల్వే స్టేషన్ ఫుల్ స్టాప్. ఈ రకంగా మనం ఆఫ్టర్ తీసుకున్నట్లయితే ఈ రకంగా రాయాలి. మరి అదే బిఫోర్ తీసుకున్నట్లయితే ఎలా రాయాలో చూద్దాం. బిఫోర్ చూడండి, ఇదే సేమ్ సెంటెన్స్ ని ఆఫ్టర్ తీసేసి మధ్యలో బిఫోర్ పెడితే కామా ప్లేస్ లో ఇలా అవుతుంది. ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ బిఫోర్ ఐ వెంట్ టు రైల్వే స్టేషన్. అంటే ట్రైన్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఎప్పుడు? నేను స్టేషన్ కి వెళ్ళకముందే. ఇది కూడా చూడండి, ఆఫ్టర్ ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ అంటే ఆల్రెడీ తీసేద్దాం. ట్రైన్ వెళ్ళిపోయిన తరువాత నేను రైల్వే స్టేషన్ కి వెళ్ళాను. ఇదేంటిది? ట్రైన్ లెఫ్ట్ అవ్వకి ముందు ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. ట్రైన్ లెఫ్ట్ అయిపోయింది, వెళ్ళిపోయింది. బిఫోర్ ముందు, దేని ముందు? ఐ వెంట్ టు రైల్వే స్టేషన్. నేను వెళ్ళక ముందే అది వెళ్ళిపోయింది. ఈ రకంగా మనం ఈ యొక్క మూడు కీవర్డ్స్ అయినటువంటి వెన్, ఆఫ్టర్, బిఫోర్ వీటిని ఏమంటారంటే లింకర్స్ అంటారు. దానేశ్వర్ గారు లింకర్స్ అంటారండి. ఆవిడ లెఫ్ట్ అయినట్టు లింకర్స్ అంటారు. ఓకే, ఈ లింకర్స్ ని ఏంటంటే ఆ లింకర్స్ ఏంటంటే వెన్, ఆఫ్టర్, బిఫోర్. ఓకే, సో ఈ విధంగా మనం ఈ మూడింటిని మనం యూజ్ చేయొచ్చు. ఇవి స్ట్రక్చర్ కొంచెం పెద్దగా ఉంది కదా సార్, రెండు కలిపి వచ్చినాయి. స్ట్రక్చర్ కొంచెం పెద్దగా ఉంది సార్. స్ట్రక్చర్ అంటే ఏముండదండి. స్ట్రక్చర్ అంటే రెండు సెంటెన్సెస్ కదా. అవునవునండి. ఈ రెండు సెంటెన్సెస్ ఏంటవి? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ సంథింగ్, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ సంథింగ్. రెండు సెంటెన్సెస్ ని మనం దేంతో కలిపాము? లింకర్ అయినటువంటి వెన్ తో కలిపాము. ఇదేంటి స్ట్రక్చర్? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ సంథింగ్, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ సంథింగ్. ఈ రెండింటిని దేంతో కలిపాము? ఆఫ్టర్ తో కలిపాం. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆఫ్టర్ తో హ్యాడ్ ప్లస్ V3, తర్వాత సెంటెన్స్ లో V2. అలాగే బిఫోర్ కి ముందు హ్యాడ్ ప్లస్ V3, బిఫోర్ తర్వాత V2. అలాగే వెన్ తో అయితే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ సంథింగ్ ఉండాలి, ఆ తర్వాత సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి. అంటే ఈ సెంటెన్స్ ని ఇటు తీసుకొచ్చి అటు తీసుకొచ్చి మార్చాలి తప్ప దాంతో పాటు ఉన్న దాన్నే మనం వెర్బ్ మార్చేయకూడదు. ఆ పార్ట్ అటు ఇటు మార్చవలసి ఉంటుంది అంతే. ఇక్కడ చూసారా, ఇక్కడ ఉన్నటువంటి వెన్ లో సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ఉన్నదాన్ని తీసుకొచ్చి ఇటు పెట్టాను, ఈ సబ్జెక్ట్ ప్లస్ V2 ఉన్నదాన్ని ఇటు పెట్టాను. అంటే ఇక్కడ గమనించినట్లయితే చూడండి, ఐ వెంట్ టు రైల్వే స్టేషన్ అన్నది ఆఫ్టర్ లో ఎక్కడ ఉంది? కామా తర్వాత ఉంది ఐ వెంట్ టు రైల్వే స్టేషన్. వెన్ లో ఉన్నటువంటి రెండో సెంటెన్స్ ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ అనేది ఎక్కడ ఉంది?
ఆఫ్టర్ తో ఉంది అంటే ఈ ఆఫ్టర్ తో హ్యాడ్ ప్లస్ V3 ఉండాలన్నమాట. సార్. అలాగే బిఫోర్ కూడా అంతే, బిఫోర్ కి ముందు హ్యాడ్ ప్లస్ V3 ఉండాలన్నమాట. ఓకే సార్. ఓకేనా? అది ఓకే. ఈ రకంగా మనం ఈ యొక్క టెన్స్ ని యూజ్ చేయొచ్చు. సో మీరు కళ్ళు మూసుకొని చెప్పేయాలన్నమాట. ఈ స్ట్రక్చర్ మీకు బై హార్ట్ అయిపోవాలి. వాట్ ఈస్ ద స్ట్రక్చర్ విత్ వెన్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్ అనగానే వెన్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ సంథింగ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ యాడ్ ప్లస్ V3 ప్లస్ సంథింగ్ అని చెప్పాలన్నమాట. ఆఫ్టర్ తో ఏంటి అంటే ఆఫ్టర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ సంథింగ్ ప్లస్ సంథింగ్ కామా సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ సంథింగ్ ఫుల్ స్టాప్ అని మనం చెప్పగలగాలి. ఆ రకంగా మనం చెప్పగలిగామంటే మనకి టగాటగా వచ్చేస్తాయి. ఇవేంటంటే లింకర్స్ అంటారు. వీటినే ఏమంటారంటే లింకర్స్. ఈ యొక్క లింకర్స్ మనకి ఈ యొక్క పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉపయోగపడతాయి అన్నమాట. ఓకేనా? మరో సెంటెన్స్ తీసుకున్నాం. మరో సెంటెన్స్ చూద్దాం. వెన్ ఐ వెంట్ టు ప్లే గ్రౌండ్ అంటే ఐ వెంట్ టు ప్లే గ్రౌండ్ మై ఫ్రెండ్స్ హ్యాడ్ ఆల్రెడీ స్టార్టెడ్ ద గేమ్. నేను గ్రౌండ్ కి వెళ్ళాను, నా ఫ్రెండ్స్ గేమ్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ రెండు పనులు ఉన్నాయి. ప్లే గ్రౌండ్ కి వెళ్తాం ఉంది, గేమ్ స్టార్ట్ చేయడం ఉంది. ఇందులో రెండింటిలో ఏది ఫస్ట్ యాక్షన్? ద ఫస్ట్ యాక్షన్ ఇస్ మై ఫ్రెండ్స్ హ్యాడ్ స్టార్టెడ్ ద గేమ్ అనేది ఫస్ట్ యాక్షన్. ఓకే, సో వెనలో ఎప్పుడు ఫస్ట్ యాక్షన్ సెకండ్ ప్లేస్ లో ఉండాలి, సెకండ్ యాక్షన్ ఫస్ట్ లో ఉండాలన్నమాట వెనతో. ఓకే, అంటే మీకు ఈజీగా గుర్తుండేటటువంటి పద్ధతి ఏంటంటే వెన్నతో సెకండ్ యాక్షన్ ఫస్ట్, ఫస్ట్ యాక్షన్ సెకండ్. ఆఫ్టర్ లో ఫస్ట్ యాక్షన్ ఫస్ట్, సెకండ్ యాక్షన్ సెకండ్. బిఫోర్ లో బిఫోర్ మిడిల్ వచ్చింది, ఫస్ట్ యాక్షన్ ఫస్ట్, సెకండ్ యాక్షన్ సెకండ్. అదనమాట. ఆ రకంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, ఈజీగా గుర్తుపెట్టుకోవాలనుకుంటే. ఓకేనా? ఓకే సార్. అది. సో అదే సెంటెన్స్ మనం ఆఫ్టర్ ఎలా రాయొచ్చు అంట? ఆఫ్టర్ మై ఫ్రెండ్స్ హ్యాడ్ స్టార్టెడ్ ద గేమ్ ఐ వెంట్ టు ప్లే గ్రౌండ్. అదే బిఫోర్ తో మై ఫ్రెండ్స్ హ్యాడ్ స్టార్టెడ్ ద గేమ్ బిఫోర్ ఐ వెంట్ టు ప్లే గ్రౌండ్. ఈ రకంగా మనం ఈ సెంటెన్స్ చెప్పొచ్చు. అలాగే ఇంకో సెంటెన్స్ చూసుకున్నట్లయితే వెన్ ఐ వెంట్ టు థియేటర్, వెన్ ఐ వెంట్ టు థియేటర్ ద మూవీ హ్యాడ్ స్టార్టెడ్. అంటే ఇక్కడ నేను థియేటర్కి వెళ్ళాను, మూవీ స్టార్ట్ అయింది. రెండు పనులు ఉన్నాయి. మూవీ స్టార్ట్ అయిందా ఫస్ట్, నేను థియేటర్కి వెళ్ళాను ఫస్ట్ అనేది ఆలోచించుకున్నట్టే మూవీ అనేది స్టార్ట్ అయిపోయింది ముందే. అందుచేత ఫస్ట్ యాక్షన్ మూవీ. ఐ వెంట్ టు థియేటర్, నేను థియేటర్కి వెళ్ళేటప్పటికి ద మూవీ హ్యాడ్ స్టార్టెడ్. అదే ఆఫ్టర్ అయితే ఆఫ్టర్ ద మూవీ హ్యాడ్ స్టార్టెడ్ ఐ వెంట్ టు థియేటర్. అదే బిఫోర్ అయితే ద మూవీ హ్యాడ్ స్టార్టెడ్ బిఫోర్ ఐ వెంట్ టు థియేటర్. నేను థియేటర్కి వెళ్ళక ముందే మూవీ మొదలైపోయింది. అదనమాట. ఆ రకంగా చెప్పొచ్చు. ఒక్క నిమిషం. హలో, ఏంటమ్మా? అవును, ఎందుకంటే మంత్లీ ఫ్రీయా ఫీయారా? ఫీ కదా. ఓకే ఓకే, చూస్తాను మళ్ళీ చూస్తాను క్లాస్. ఓకే 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 ఓకే, చూస్తాను మళ్ళీ. ఓకే 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 ఓకే, చూస్తాను. సరే, క్లాస్ ఓకే. నెక్స్ట్, వెన్ యూ కేమ్ హియర్ I had completed the work. When you came here, I had completed the work. So you came here, I had completed the work. అంటే నీ వచ్చేటప్పటికి నేను పని పూర్తి చేశాను. అదే ఆఫ్టర్ అయితే ఆఫ్టర్ I had completed the work, you came here. అదే బిఫోర్ అయితే I had completed the work before you came here. ఈ రకంగా మనం చెప్పొచ్చు అన్నమాట. సో రూల్ నెంబర్ 2 లో చూసుకున్నట్లయితే ఇది జనరల్ గా అసలు పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఏంటి జనరల్ గా అనుకుంటే సబ్జెక్ట్ ప్లస్ యాడ్ ప్లస్ V3 ప్లస్ సంథింగ్. అంటే ఇది జనరల్ గా మీకు బాగా గుర్తుండిపోవాలంటే ఇది పెద్దగా ఉంది అని అనుకున్నారు కదా. ఇది పెద్దగా ఉండడానికి కారణం ఏంటంటే రెండు పనులు జరుగుతున్నాయి కాబట్టి అది పెద్దగా ఉందన్నమాట. అలాగే మరి ఇక్కడ ఇదైతే జనరల్ గా రూల్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ యాడ్ ప్లస్ V3 అన్నమాట. ఓకే,
సో టేబుల్ ఏంటి? ఐతో, వీతో, యూతో, జేతో, మై ఫ్రెండ్స్తో, హీతో, షీతో, ఇట్తో, ఆకాంక్ష, ఇవన్నిటితో ఓన్లీ హ్యాడ్ యూజ్ చేయాలి. ఇక్కడ సింగులర్ ఫ్లోరల్ అని ఏమీ లేదు. అన్ని సబ్జెక్ట్స్ తో హ్యాడ్ ప్లస్ V3, అన్ని సబ్జెక్ట్స్ కి హ్యాడ్ ప్లస్ V3, నో సింగులర్, నో ప్లూరల్. ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ వీ హ్యావ్ టు యూజ్ ఓన్లీ హ్యాడ్. ఓకే ఓకే సార్. సో I had done my work, we Okay, had sir. done our work, you had done your work, they had done their work, my Okay. friends had done their work, he ఓకే had done his work, she had done her work, it had done its work, Akanksha had done her work. అలా అన్నమాట. సో పాజిటివ్ సెంటెన్సెస్ చూద్దాం. ఓకే సార్. We had helped many people, We had helped they many people. had studied well, ఓకే సార్. I had learnt grammar, ఓకే Mohan had written exam. ఇవన్నీ Okay. కూడా పాజిటివ్ సెంటెన్సెస్. సెంటెన్సెస్ సార్. ఓకే, మరి దీన్ని నెగిటివ్ చేసినట్లయితే ఏమైంది? We had helped many people, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ నాట్ ప్లస్ subject plus had not plus V3 plus something. So we had not helped many people, they had not studied well, I had not learnt grammar, Mohan had not written exam. ఇంట్రాగేటివ్ తీసుకున్నట్లయితే had plus subject plus V3 plus something plus question mark. ఓకే సార్. ఓకే, సేమ్ సెంటెన్స్ ఎలా రాయొచ్చు? Had we helped many people? Question mark. Had Had- they studied well? Question mark. Had I Had I- learned grammar? Question mark. Had Had Mohan written exam? Question mark. ఓకే, అలాగే మరి నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఏంటో చూద్దాం. ఓకే సార్. హ్యావింగ్ ప్లస్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ఏంటి? hadn't ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 ప్లస్ సంథింగ్ క్వశ్చన్ మార్క్. ఓకే సార్. అదే సెంటెన్స్ ని మనం నాట్ సపరేట్ చేస్తే hadn't కాకుండా had not అని, అప్పుడు had ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ V3 ప్లస్ సంథింగ్ క్వశ్చన్ మార్క్. ఈ రకంగా మనం చేయొచ్చు. ఎలాగంటే hadn't we helped many people, అదే సపరేట్ గా చేస్తే had we not helped many people, అదే had they not Not studied well, హ్యావింగ్ దే స్టడీడ్ వెల్ క్వశ్చన్ మార్క్ hadn't they studied well, క్వశ్చన్ మార్క్ లేదంటే hadn't I learnt grammar question mark, hadn't Mohan written grammar ఎగ్జామ్. question mark exam, hadn't Mohan written exam question mark. సో ఈ రకంగా మనం నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ని రాయొచ్చు అన్నమాట. ఓకే సార్. అర్థమైందండి ఇది? అర్థమైంది సార్. సో అర్థమైంది సార్. అసలు ఈ టెన్స్ దేనికి యూజ్ చేయాలండి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ దేనికి యూజ్ చేయాలి అంటే, జనరల్ గా రెండు పనులు గతంలో పూర్తయినటువంటి రెండు పనుల గురించి మనం మాట్లాడినప్పుడు ఈ యొక్క టెన్స్ ని చెప్పొచ్చు అన్నమాట. ఆ రెండు పనులు కూడా ఎలా పూర్తి అవుతాయంట? ఒకదాని తర్వాత ఒకటి పూర్తి అవుతాయంట. ఎలాగంటే ఒకదాని తర్వాత ఒకటి. ఓకే, అలా పూర్తయినటువంటి రెండు పనుల్లో మొదటి పని పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉండాలి, అంటే అవును సార్. హ్యాడ్ ప్లస్ V3. రెండవ పని సింపుల్ పాస్ట్ లో ఉండాలి, అంటే సింపుల్ V2 లో. ఓకే, ఓకే సార్. సో ఇదేంటిది? పాస్ట్ పర్ఫెక్ట్. ఓకే. ఇదేంటిది? సింపుల్ పాస్ట్. ఓకే, ఈ రకంగా ఉండాలి. సో మనకి ఈ యొక్క స్ట్రక్చర్స్ మనకి బాగా నోటికి వచ్చేయాలన్నమాట. ఈ వెన్, ఆఫ్టర్, బిఫోర్ స్ట్రక్చర్స్ మీరు చూసినట్లయితే ఒకటేమో V2తో ఉంటుంది, ఒకటేమో హ్యాడ్ ప్లస్ V3తో ఉంటుంది. వెన్నతో ఉన్నప్పుడు మాత్రం సెకండ్ యాక్షన్ ఫస్ట్, ఫస్ట్ యాక్షన్ సెకండ్. అదే ఆఫ్టర్ తో ఉన్నప్పుడు కానీ ఆఫ్టర్ స్టార్ట్ ఫస్ట్, సెంటెన్స్ అయ్యాం. సెకండ్. కాకపోతే బిఫోర్ మాత్రం మధ్యలో వచ్చింది అనమాట, బిఫోర్ తో. అవును సార్. వీటినే ఏమంటారంటే
లింకర్స్ అంటారు. ఏమంటారండి? Yes, sir. లింకర్స్. అది ఈ రకంగా మనం ఈ యొక్క టెన్స్ ని యూజ్ చేయొచ్చు. మీరు ఓన్ గా చెప్తారా? Try చేస్తా. చెప్పండి. When చెప్పండి. when I was When I was go to bus stop, when I was go to bus stop, sir. late to bus stop అండి. Go to, sir. Go to bus stop. When I was way to bus stop. Go to, sir. Go. గోనా Go, sir. When I was go to bus stop. అంటే when I went to అని చెప్పాలి. Okay, okay, sir. When I went to bus stop. The bus was already the bus. Bus The bus had already left the station. left the station. Okay. When I went to bus stop, sir. వెళ్ళినా లేదు sir. అదే చేస్తాను కరెక్ట్ మళ్ళీ. ఓకే ఓకే. స్ట్రక్చర్ చూపించమంటారా? ఒకసారి చూపించండి సార్. ఓకే సార్. ఆఫ్టర్ చెప్పండి. ఆఫ్టర్ the bus had already left the station. The bus had after the bus already had left the station. When I went to bus stop. I went to bus stop. వెన్న కాదు మరి. వెన్న తీసేయాలండి. వెన్న బదిలీ ఆఫ్టర్ యూస్ చేస్తున్నాం కదా. అవును సార్. అవును సార్. సారీ. I went to bus. Okay. The bus had అవును సార్. The bus had left the station. Before I went the bus. So before I went to bus stop. Before I went to bus stop. Okay, okay. ఓకే. ఈ సెంట్ ఇంకా చెప్తే చెప్పండి. యాడ్తో కూడా స్ట్రక్చర్ చేస్తున్నాయి కదా. సార్. హ్యాడ్ ప్లస్ V3తో చెప్తారా? సరే సార్. 1 minute. I had go to, went to, had went to. Gone. I had gone to. Had gone to school. School. Okay. The teacher was already
teacher. వాస్తవ పని లేదు కదా ఇక్కడ. The teacher already. The teacher had. The teacher had already came, sir. Come. Come. Okay, sir. Come to school. Yes. చెప్పండి. After the teacher had already come to school. Come to school. I gone to school. I went to. I went to school. We too kada. Sir. After the teacher had come to school, teacher వచ్చిన తర్వాత నేను స్కూల్ కి వెళ్ళాను. The teacher had come to school. The teacher had come to school. Teacher had Come to school. Had come to school. Before I go to school. Went to school. Went to school. ఇదే సెంటెన్స్ ని వెంతో చెప్పండి. వెంతో చెప్పండి. ఇదే సెంటెన్స్. ఇదే సెంటెన్స్ ని వెంతో చెప్పండి. When I go to school. వెంట కదా. Went. Okay, sir. When I went to school. Teacher. Had come to. Already, sir. Had already come to. ఏంటండి? The teacher already come to school, sir. The teacher had already come to school. అది ఈ రకంగా మనం చెప్పొచ్చు. ఓకే సార్. అర్థమైందండి? అర్థమైంది. ఓకే, ఇది సేవ్ చేస్తున్నాను, ఇది పంపిస్తాను మీకు. పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ రెండు ఉన్నాయండి ఇందులోనే. సరే సార్. రెండు లేవు కదా, ఇది వేరే కదా. ఏంటండి? సింపుల్ ప్రెజెంట్ ఏమో చెప్పారు సార్. పాస్ట్ పర్ఫెక్ట్. ఓకే, ఇప్పుడు కొన్ని జనరల్ సెంటెన్సెస్ చూద్దామండి. ఓకే సార్. ప్లీజ్ తో సెంటెన్సెస్ ఇచ్చానా మీకు? సార్ ప్లీజ్ తో ఇచ్చానండి. లేదు సార్, ఇవ్వలేదు సార్. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అన్నాక సార్ అవే ఇచ్చేసారు ఫస్ట్ లిస్ట్. ఓకే ఓకే, ఇది చూడండి. ప్లీజ్ తో ఇక్కడ దానేశ్వర్ గారు చెప్తే రాసినటువంటి సెంటెన్సెస్ అండి ఇవన్నీ. ఓకే సార్. అంటే రెండు పదాల ఓకే సార్. ప్రిపరేటివ్ సెంటెన్సెస్ విత్ ప్లీజ్, 2 words అన్నమాట. ఓకే అన్ని సార్. ప్లీజ్ తోనే రెండు పదాలు, మొత్తం 40 సెంటెన్సెస్ ఆవిడ చెప్పినయే. నేను ఇందులో ఒకటి కూడా నేను చెప్పలేదు. ఓకే సార్. ఆవిడ చెప్తే చేసినటువంటి
సెంటెన్సెస్. Okay. ఓకే, సో ప్లీజ్ దేనికి యూజ్ చేస్తామంటే ప్లీజ్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ పొలైట్ రిక్వెస్ట్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్. Yes, sir. పొలైట్ రిక్వెస్ట్స్ తో చెప్పడానికి పొలైట్ గా చెప్పడానికి రిక్వెస్ట్ అంటే మర్యాదపూర్వకంగా రిక్వెస్ట్ చేయడాన్ని ప్లీజ్ తో మనం చెప్పొచ్చు అనమాట ఇంగ్లీష్ లో. Okay, సో sir. వాటినే ఇంపరేటివ్ సెంటెన్సెస్ విత్ ప్లీజ్ అంటాం అనమాట. అంటే ఆల్రెడీ మీరు సెంటెన్సెస్ నేర్చుకున్నారు కదా, ఆ సెంటెన్సెస్ లో మూడో టైపు ఏంటది ఇంపరేటివ్ సెంటెన్స్. ఆ ఇంపరేటివ్ లో ఏమేమి నేర్చుకున్నాం మనం? ఆర్డర్ అని, కమాండ్ అని, ప్లీజ్ అని నేర్చుకున్నాం కదండి. అది అది ప్లీజ్ అండర్స్టాండ్, ప్లీజ్ థింక్, ఏం లేదు. దీని అన్నిటికీ కూడా ఏం పెట్టచ్చు అంటే ప్లీజ్, ప్లీజ్ ప్లస్ వర్బ్ Web. అంటే V1 వర్బ్ అన్నమాట. ప్లీజ్ అండర్స్టాండ్, ప్లీజ్ థింక్, ప్లీజ్ త్రో, ప్లీజ్ విన్, ప్లీజ్ టియర్. టియర్ అంటే చెప్పడం. అవును సార్. ప్లీజ్ టేక్, ప్లీజ్ స్లీప్, ప్లీజ్ స్విమ్. ఫర్గివ్ అంటే క్షమించడం. ఫర్గెట్ మర్చిపోవడం. హ్యాంగ్ తగిలించడం. ప్లీజ్ రీడ్, ప్లీజ్ క్యాచ్, ప్లీజ్ డ్రైవ్, ప్లీజ్ ప్లీజ్ క్లీన్, ప్లీజ్ చేంజ్, ప్లీజ్ ఫీడ్ అంటే భోజనం పెట్టడం, ఆహారం అందించడం. ప్లీజ్ కాల్, ప్లీజ్ హెల్ప్, ప్లీజ్ లీవ్. లీవ్ అంటే వదిలి వెళ్ళడం, వదిలి వెళ్ళమని. ప్లీజ్ ఓపెన్, ప్లీజ్ క్లోజ్, ప్లీజ్ కీప్, ప్లీజ్ జంప్, ప్లీజ్ మూవ్, ప్లీజ్ షో, ప్లీజ్ సెండ్, ప్లీజ్ సెలెక్ట్, ప్లీజ్ యూస్, ప్లీజ్ విజిట్, ప్లీజ్ వ్యూ, ప్లీజ్ గివ్, ప్లీజ్ రైట్, ప్లీజ్ రీడ్, ప్లీజ్ వెయిట్, ప్లీజ్ వాచ్, ప్లీజ్ ట్రై, ప్లీజ్ హైడ్. హైడ్ అంటే దాక్కోవడం. ప్లీజ్ లైక్, ప్లీజ్ ప్రిటెండ్ అంటే నటించమంటాం. ప్రిటెండ్ అంటే నటించడం. ఈ రకంగా మనకి 40 సెంటెన్సెస్ ఈ ప్లీజ్ తో తయారు చేయడం జరిగింది. ఈ జాగ్రత్తగా మీరు యూజ్ చేసుకోండి. ఇది ఆల్రెడీ చార్ట్ లో ఉంటది, చూడండి. ఇప్పుడు మీకు చూడండి, చార్ట్ లో పెట్టాను ఆల్రెడీ. జస్ట్ ఒక 5-6 పైన ఉంటది, విత్ ప్లీజ్ అని ఉంటుంది, చూడండి. కనిపిస్తే ఓకే, కనబడకపోతే నేను పంపిస్తాను, చూడండి. కనబడిందండి? కనబడలేదా? పంపిస్తున్నానులేండి, కనబడకపోతే సరే. ప్లీజ్ ఇదిగోండి, పంపించేశాను విత్ ప్లీజ్. మీకు పాస్ట్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ క్విజ్ పెట్టినట్టున్నాను, చేశారండి అది? చేస్తాను సార్. చేయండి. చేసి పంపిస్తాను సార్. ఓకే అండి, ఓకే. ఇది ఇంకోటి కూడా ఇస్తాను. ఓకే సార్. చూడండి, కనిపిస్తుందండి? కనిపిస్తుంది సార్. ఇవి కూడా ఇంపరేటివ్ సెంటెన్సెస్ విత్ నాట్ అన్నమాట. విత్ నాట్ అంటే సారీ, విత్ డోంట్. అంటే డోంట్ అంటే ఏంటి? డు నాట్. వద్దు అంటే డోంట్ అంటే వద్దు అంటే ఇవ్వటం. డోంట్ పెడితే ఇవ్వద్దు. గో, వెళ్ళు,
అదే డోంట్ పెడితే డోంట్ గో అంటే వెళ్ళొద్దు. చదువు రీడ్. డోంట్ పెడితే డోంట్ రీడ్ అంటే చదవద్దు. రైట్. అదే డోంట్ పెడితే డోంట్ రైట్ రాయొద్దు. అలా నెగిటివ్ అన్నమాట. సో ఇట్లా ఈ నెగిటివ్ సెంటెన్సెస్ ఇంపరేటివ్ లో దేన్ని తీసుకోవాలంటే డోంట్ తీసుకోవాలి. డోంట్ ఆర్ డు నాట్. ఓకే సార్. ఏదైనా ఒకటి డోంట్ ఆర్ డు నాట్. ఓకే సార్. సో డోంట్ వింక్, డోంట్ మూవ్, డోంట్ మేక్ మీ యాంగ్రీ నా కోపం తెప్పించొద్దు. డోంట్ లీన్ అగెన్స్ట్ మీ నా మీద ఆధారపడవద్దు. డోంట్ లుక్ ఎట్ హిమ్, డోంట్ స్టేర్ అట్ హిమ్ అంటే తెరిపారా చూడటం. ఇది మామూలుగా చూడటం, ఇది తెరిపారా చూడటం. డోంట్ ఫేవర్ మీ అంటే అనుకూలంగా. గెస్చర్ అంటే సిగ్నల్. ప్రాటిల్ అంటే టాకింగ్ ఇన్ ఫూలిష్ వే. ప్రాటిల్ అంటే డోంట్ ప్రాటిల్ అంటే టాకింగ్ ఇన్ ఫూలిష్ వే. డోంట్ బి లేట్, డోంట్ బి స్మార్ట్ తెలివిగా వ్యవహరించొద్దు. అబ్యూస్ అంటే తిట్టడం. డోంట్ అబ్యూస్ హిమ్ అతన్ని తిట్టడం, అతన్ని తిట్టొద్దు. లేజీ అంటే బద్ధకం. డోంట్ బి లేజీ లేజీగా ఉండొద్దు, బద్ధకంగా ఉండొద్దు. డోంట్ గో దట్ సైడ్ ఆ వైపు వెళ్ళొద్దు. డోంట్ స్టాండ్ నుంచోవద్దు. డోంట్ రన్ ఇన్ ద రూమ్ లో పరిగెట్టొద్దు. డోంట్ స్మోక్ హియర్ స్మోక్ చేయొద్దు ఇక్కడ. స్పీక్ లౌడ్లీ డోంట్ స్పీక్ లౌడ్లీ గట్టిగా మాట్లాడొద్దు. డోంట్ లర్న్ బ్యాడ్ థింగ్స్ నేర్చుకోవద్దు. డోంట్ జంప్, డోంట్ హోప్ టు హిమ్ అంటే నమ్మొద్దు, అతని నమ్మొద్దు. డోంట్ మేక్ ఎక్స్క్యూజెస్ అంటే అనవసర కారణాలు చెప్పొద్దు. డోంట్ టేక్ ఇట్ టు హార్ట్ అంటే హార్ట్ లోకి తీసుకోవద్దు అంటే చాలా సున్నితంగా ఉండేవాళ్ళు ఉంటారు కొంతమంది, ఊరికే ఫీల్ అవుతారు అదనమాట. డోంట్ టాక్ నాన్ సెన్స్ అనవసరమైన వాగుడు వాగొద్దు. డోంట్ బి స్టబర్న్ అంటే మొండిగా ఉండడం. డోంట్ మెస్ విత్ మీ అంటే గొడవ పెట్టుకోవడం. డోంట్ వాక్ బేర్ ఫుట్ అంటే బేర్ ఫుట్ అంటే చెప్పులు లేకుండా నడవడం అనమాట. చెప్పులు లేకుండా నడవద్దు. డోంట్ స్పీక్ రష్యన్ అంటే రష్యన్ మాట్లాడొద్దు. డోంట్ లీన్ యువర్ హెడ్ ఆన్ మై షోల్డర్ నా షోల్డర్ పైన నీ హెడ్ ఆంచొద్దు. డోంట్ లీన్ అగెన్స్ట్ ద వాల్ గోడ మీద తల ఆంచొద్దు. డోంట్ డిస్పోజ్ ఆఫ్ బ్యాటరీ ఇన్ ద ట్రాష్ అంటే పాడైపోయిన బ్యాటరీని చెత్త కుప్పలో వేయొద్దు అని. డోంట్ ఫర్గెట్ యువర్ హోంవర్క్ నీ హోంవర్క్ ని మర్చిపోవద్దు. డోంట్ స్మోక్ ఇన్ ద టాయిలెట్స్ డోంట్ టాక్ మీ లైక్ దట్ ఆ విధంగా మాట్లాడొద్దు. డోంట్ స్పీక్ టు మీ లైక్ దట్ అగైన్ ఆ రకంగా మరలా నాతో మాట్లాడొద్దు అని. ఈ రకంగా మనం ఈ యొక్క కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి, ఒక 30 దాకా ఉండొచ్చు ఇంచుమించు డోంట్ తో. ఓకేనండి, ఇది కూడా మీకు షేర్ చేశాను. మీరు బుక్ లో రాసుకుంటున్నారండి ఎప్పటికప్పుడు? రాసుకోండి. ఎప్పటికప్పుడు రాసేసుకుంటే మళ్ళీ బర్డెన్ అవ్వదు, ఒకేసారి రాయాలన్నా ఇబ్బంది అవుతుంది. ఓకేనండి, ఓకే. రేపటి నుంచి 2:30కి జాయిన్ అవుతారండి? అంటే బాబుకి 1 o'clock క్లాస్ అవుతుంది సార్ మార్నింగ్ నుంచి. కరెక్ట్గా వాడు లంచ్ అయ్యేసరికి 2:33 అయిపోతుంది సార్. అందుకు అయితే 2:30కి జాయిన్ అవ్వండి. ఆవిడ కూడా చెప్తాను 3:30కి జాయిన్ అవుతారు. 3:30కి చెప్తారా సార్? ఆవిడ చెప్తాను. ఓకేనండి, సరే ఉంటాను.